తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే సార్, ఐ విజన్, ఈ ఐ విజన్ తగ్గిపోవటానికి నిజంగా ఎలాంటి పోషకాహార లోపాలు అనేది వ్యాపిస్తే ఇది తగ్గుతుంది? ఎందుకంటే చాలామంది కూడా ఆల్మోస్ట్ 10 మందిలో చూసుకుంటే 8 మంది వరకు కూడా ఐసైట్ అంటే ఐ విజన్ తగ్గిన వాళ్ళు, ఈ స్పెక్స్ పెట్టుకునే వాళ్ళని చూస్తూ ఉన్నాం. సో దీనికి ఎలాంటి పోషకాలు ముఖ్యంగా తక్కువైతే ఈ లోపం అనేది వ్యాపిస్తుంది? ఓకే. ఒక వయసు వచ్చిన తర్వాత దేహధర్మంలో భాగంగా జీవధర్మంలో భాగంగా మరి వివిధ రకాలైనటువంటి దేహంలో మార్పులతో పాటు కంటికి సంబంధించిన మార్పుల వల్ల కూడా వయస్సు రీత్యా కంటికి సంబంధించినటువంటి సమస్యలు రావడం సాధారణమ్మా. కొంతమందికి 60 సంవత్సరాలు వస్తే, కొంతమందికి 70 సంవత్సరాలు, కొంతమందికి 80 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళలో 100లో దాదాపు మోర్ దాన్ 90% లేకపోతే 95% మోర్ దాన్ కూడా చెప్పుకోవచ్చు. అలాంటి సమస్యలు కలుగుతుంటాయి అన్నమాట. కాబట్టి మీరు ఈ ప్రశ్న అడిగేసరికి చాలామంది నన్ను గమనిస్తుంటారు. అమ్మా సార్ కూడా స్పెట్స్ పెట్టుకున్నాడు కదా, సార్ మందులు వాడుకుంటే మరి ఐ ప్రాబ్లమ్స్ వచ్చేవి కదా. సో నాకు ఈ విజ్ఞానం వచ్చేసి వీటికి సంబంధించిన అవగాహన వచ్చేసరికి కాలం చెల్లిపోయిందమ్మా. సో ఈ కంటికి సంబంధించినట్టు అవగాహన కలిగేసరికి నాకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినాయి. సో అంతకుముందు తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్ల వల్ల ఆ యొక్క కాన్సిక్వెన్సెస్ వల్ల మరి కంటికి సంబంధించి ఈ విధంగా అద్దాలు పెట్టుకోవాల్సిన మిస్టేక్స్ ఇప్పుడు ప్రభావం అంతే కదమ్మా. కాబట్టి మరి అనుభవపూర్వకమైన విషయాలు కాబట్టి అటువంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకోవడం వల్ల మరి కంటికి సంబంధించిన సమస్యలు చిన్న వయసులో రాకుండా ఉంటాయమ్మా. అంటే నాకు కూడా దాదాపు ఒక 50 సంవత్సరాలు ఇంచుమించు వచ్చిన తర్వాత నుంచి క్రమక్రమంగా ఈ సైట్స్ ఈ స్పెట్స్ వాడుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా పోస్ట్ పోన్ దాదాపు ఒక 70 సంవత్సరాల వరకు కూడా పోస్ట్ పోన్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముందు అవగాహన ఉంటాయి. కాబట్టి నాకు తెలిసేసరికి కాలం చెల్లిపోయింది, కాలం అయిపోయిందమ్మా. కాలం కదమ్మా, కాలధర్మం కదా. నాకు ఈ నాలెడ్జ్ వచ్చేసరికి ఇంచుమించు చాలా టైం అయిపోయింది. కాబట్టి సో ఉన్నటువంటి నాలెడ్జ్ నేను షేర్ చేయగలుగుతున్నాను కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. సో నాకు ఈ పరిస్థితి మరి ఈ వయస్సులో అద్దాలు వాడడం కామన్ అయిపోయినప్పటికీ మరి లేకుండా అంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. కాబట్టి మరి ఆ యొక్క అనుభవ సారాంశాన్ని చెప్తే భవిష్యత్తులో ముందు తరాల వాళ్ళకి ఈ సమస్య రాకుండా ఉన్నటువంటి ఉద్దేశంతో చెప్తున్నానమ్మా. కాబట్టి దీనివల్ల నెగిటివ్ కామెంట్స్ రావడం వల్ల మంచి వీడియో మిస్ అయిపోతారు అనమాట. కాబట్టి ఇదంతా చెప్పడము. కాబట్టి చిన్న వయస్సులోనే కంటికి సంబంధించిన సమస్యలు రావడం ఏమాత్రం ఆరోగ్యదాయకం కాదు, అది అనారోగ్యమైన లక్షణం. దగ్గర చూపు, దూరం చూపు, కంటిలో క్యాట్రాక్ట్స్ రావడము, అదేవిధంగా రకరకాల సమస్యలు, కళ్ళు ఎర్రగా ఉండడము, కళ్ళు బ్లరింగ్గా కనిపించడము, అదేవిధంగా కళ్ళ నుంచి నీళ్లు గారడం, ఇలాంటి అనేక రకాలైనటువంటి కంటికి సంబంధించినటువంటి సమస్యలకన్నిటికీ కారణం ఏంటంటే పోషకాహార లోపం ప్రధానమైన కారణం. విటమిన్ ఏ లోపం వల్ల కొన్ని రకాల కంటి సమస్యలు వస్తాయి. విటమిన్ సి లోపం వల్ల కొన్ని రకాల కంటి సమస్యలు వస్తాయి. విటమిన్ డి లోపం వల్ల కొన్ని రకాల కంటి సమస్యలు వస్తాయి. విటమిన్ ఈ లోపం వల్ల కొన్ని రకాల కంటి సమస్యలు వస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం వల్ల కొన్ని రకాల కంటి సమస్యలు వస్తాయి. అదేవిధంగా ల్యూటిన్ జియోగ్జాంతిన్ అనేటువంటి పదార్థాల యొక్క లోపం వల్ల కొన్ని రకాల కంటి సమస్యలు వస్తాయి. ఈ విధంగా ఈ పోషకాహార లోపం వల్లనే ఎక్కువగా కంటి సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి విటమిన్ ఏ మనకు బాగా ఉండాలంటే కరివేపాకు, కొత్తిమీర, మునగాకు ఇలాంటివి బాగా తీసుకోవడం అలవాటు చేసుకోవడమ్మా. పూర్వకాలం నుంచి కూడా మనకు ఆహార పదార్థాల్లో వంటకాల తయారీలో ముఖ్యంగా కరివేపాకును వాడకం ఎక్కువ అలవాటు ఉంది. కానీ మనం ఏం చేస్తామంటే కరివేపాకు ఆహార పదార్థాల వంటకాలు వేసినప్పటికీ పక్కన పడేస్తాం. సో అదే అలవాటు పిల్లలు కూడా ఉంది. అలా కాకుండా ఇప్పుడు ఈ ఉన్నటువంటి మనం తెలుసుకున్నటువంటి విజ్ఞానం ద్వారా కనీసం పిల్లల నుంచి అయినా ఇప్పుడు మనం పాటించాలి ఇలాంటి జాగ్రత్తలు. పిల్లలకు కూడా ఆహార పదార్థాల వంటకాలు అలవర్చాలమ్మా. దానివల్ల మరి ఇలాంటి జబ్బులు రాకుండా పరోక్షంగా పిల్లలకు మనం హెల్ప్ చేసినటువంటి వాళ్ళు మొత్తం. కాబట్టి మునగాకు వాడుకోవచ్చు, అదేవిధంగా కొత్తిమీర వాడుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఈ ఏ విటమిన్ ఉన్నటువంటి పదార్థాలు వాడుకోవడం వల్ల కళ్ళ ఆరోగ్య పరిరక్షణకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అదేవిధంగా విటమిన్ సి జామకాయలు ఉంది. అదేవిధంగా నిమ్మ రసంలో విటమిన్ సి ఉంది. కొన్ని రకాల సిట్రస్ ఫ్రూట్స్లో అన్నింటిలో కూడా విటమిన్ సి ఉంటుంది. సో విటమిన్ సి ఉన్నటువంటి ఇలాంటి పదార్థాలు వాడుకోవడం వల్ల కూడా ఈ కంటి జబ్బులు రాకుండా ఉంటాయి. ఈ విటమిన్ సి బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. కాబట్టి కంటిలో ఇన్ఫ్లమేషన్ రాకుండా, అంటే కంటి నరాలలో కంటి కణాల్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉండేందుకు, కన్ను దెబ్బతినకుండా, కళ్ళలో ఉన్నటువంటి సిస్టమ్ వ్యవస్థ డ్యామేజ్ కాకుండా ఉండేందుకు, ఆరోగ్యవంతంగా ఉండేందుకు కూడా ఈ యొక్క విటమిన్ సి ఉపయోగపడుతుంది. అట్లే డి విటమిన్ కూడా చాలా అవసరము. డి విటమిన్ కావాలంటే నాటు ఆవు జున్ను పాలు దొరికితే వాడుకోవచ్చు. లేకపోతే ఈ మష్రూమ్స్ వాడుకున్నా ఈ విటమిన్ డి దానివల్ల కూడా విటమిన్ డి మనకు దొరుకుతుంది. లేదంటే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇటువంటి పదార్థాలు, కోడిగుడ్డు, బీన్స్, ఆరెంజ్ ఇటువంటి వాటిలో కూడా
కాస్త కూస్తో విటమిన్ డి ఉంటుంది కాబట్టి అలాంటివి వాడుకోవచ్చు. లేని పక్షంలో సప్లిమెంట్స్ వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అట్లే విటమిన్ ఈ అమ్మ, విటమిన్ ఈ పొద్దుతిరుడు, బాదం ఇలాంటి వాటిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఈ ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలు వాడుకోవడం వల్ల కూడా కంటికి సంబంధించినటువంటి జబ్బులు, కంటిలో ఇన్ఫ్లమేషన్ ఉండడం కానీ, అదేవిధంగా ఈ దగ్గర చూపు దూరం చూపులో తేడాలు ఉండడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అదేవిధంగా క్యాట్రాక్ట్ అనేటువంటి ఒక సమస్య రాకుండా ఉండేందుకు కూడా ఇది ప్రివెంటివ్ కూడా కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంటుంటుంది. కంట్లో లూబ్రికేషన్ ఉండేందుకు కూడా ఈ యొక్క విటమిన్ ఈ, కంటిలో లూబ్రికేషన్ లేకపోయినప్పుడు కూడా కళ్ళు ఇదిగా ఉండడము అంటే రఫ్గా ఉంటుందమ్మా, కళ్ళు నుంచి రఫ్గా ఉండడం వల్ల పొడిబారడం అంటారు కదమ్మా, ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు ఈ విటమిన్ ఈ కూడా పరోక్షంగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా అదేవిధంగా ల్యూటిన్, జియోగ్జాంతిన్ అనే రసాయన పదార్థాలు ఆహార పదార్థాలు కూడా ఈ ముల్లంగి ఇలాంటివి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి. క్యారెట్, ముల్లంగి ఇలాంటి పదార్థాలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా క్యారెట్ చాలా చక్కగా ఉపయోగపడుతున్నామా. ఇలాంటి పదార్థాలు ఆహారంలో మనం చిన్నప్పటి నుంచి ఎక్కువగా తీసుకున్నట్లయితే కంటి వ్యాధులు చాలా వరకు రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంటుంది. ఇవి అనేక రకాలుగా మల్టిపుల్గా బెనిఫిట్స్గా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ పద్ధతిలో మరి ఈ యొక్క ఔషధాన్ని, ఈ యొక్క ఆహారాన్ని వాడుకోవడం చాలా చాలా మంచిదమ్మా. ఔషధంగా మనం ఆలోచన చేసినట్లయితే కంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి వ్యాధులు మరి తీవ్ర రూపం దాల్చకుండా ఉండేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 50 గ్రాముల మునగాకు పొడి, 50 గ్రాములు కరివేపాకు పొడి, 50 గ్రాములు ఉసిరిక పొడి, ఈ 3 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక 1/2 టీ స్పూను, రాత్రి ఒక 1/2 టీ స్పూన్ కానీ, లేకపోతే రోజు ఒకే ఒక్కసారి ఉదయం కానీ రాత్రి కానీ ఒక 1/2 టీ స్పూన్ పొడిని మజ్జిగతో కలిపి తీసుకోవడం కానీ, లేకపోతే తగినంత తేనెతో కలిపి తీసుకోవడం కానీ, పాలలో కలిపి తీసుకోవడం కానీ, నీళ్ళలో కలిపి తీసుకోవడం కానీ ఏదో ఒక పద్ధతిలో తీసుకున్నప్పటికీ చక్కటి ప్రయోజనం చేకూరుతుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, ఐసైట్ ఎక్కువగా ఐ విజన్ దెబ్బతినే వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఓ చక్కటి మంచి వంటింటి చిట్కా. సో మీరు ట్రై చేసినట్లయితే మర్చిపోకుండా మీ వాల్యుబుల్ అయినటువంటి కామెంట్ కింద కామెంట్ చేయటం మర్చిపోకండి. అండ్ అలాగే మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలన్నా సరే కింద కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.